ఎవరు మేడం మీరు? ఇక్కడేం చేస్తున్నారు? సార్ నేను ఇక్కడే చంద్రకృప ఎస్టేట్ లో ఉంటున్నాను. వస్తుండగా దారిలో బండాగిపోయింది. ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఓ, మీరేనా కొత్తగా వచ్చిన రైటర్? ఎస్ సార్. ఊరికి కొత్తగా వచ్చారు. ఈ ఊరు గురించి మీకు పెద్దగా తెలియదు. ఈ ఏరియా అంత సేఫ్ కాదు. జీప్ ఎక్కండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్, నేను ఒక నావెల్ రాస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల జరుగుతున్న క్రైమ్స్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇస్తారా? ఒక నిమిషం బండి ఆపండి. మేడం గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. సరే సార్. ఏం మేడం, ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి మేడం. మేడం 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. ఇక్కడ జరిగే దారుణాన్ని ఆపలేకపోతున్నాను. రేయ్, నోరు మూయరా. నో కొడకా. రేయ్, వదిలా విని వదిలా. ఏమండి, మీకు నేనేం చెప్పాను? ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. మీకు ఏదైనా జరిగితే దానికి ఎవరండి బాధ్యత? అవుట్ అయితే అవుట్. వారిని స్టేషన్కి తీసుకురండి. పదండి. అమ్మగారు, మీరేటమ్మా పోలీస్ జాబ్ లో వచ్చారు? నీ పనేంటో అది చూసుకో చాలు. వెళ్ళి నాకు కాఫీ పట్టుకురా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? హలో, బండి కాస్త సౌండ్ తగ్గించు. ప్రియా, నేను. అయ్యో, నీకసలు పని పాట లేదా? ఎందుకు ఇలా అస్తమానం ఫోన్ చేసి విసిగిస్తున్నావు? హలో, హోల్డ్ ఆన్, ఒక్క నిమిషం. ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? అక్కడ పెట్టు. కమలా, సోమపని అక్కడి నుంచి కారు తీసుకొచ్చి. అమ్మగారు. చెప్పు. నువ్వే చెప్పాలి. ఏదో పాపం ఎంటర్టైన్ చేద్దామని కాల్ చేస్తే నువ్వు నన్నే అరుస్తున్నావా? యాక్చువల్లీ నేను కాల్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అది వదిలేసి చీమటపకాయలా రెచ్చిపోతున్నావు. నీలాంటి అల్లరి పిడుగుని ఇప్పటిదాకా ఎక్కడ చూసింది లేదు. చాలు చాలు నన్ను పొగిడింది. సరే చెప్పు, ఏం జరిగింది? అది ఎందుకు నవ్వుతున్నావు? ఈ పిచ్చిదాన్నే భరిస్తున్నావు. దారిలో వెళ్ళి ఆ పిచ్చివాడిని తలుచుకొని ఎందుకు భయపెడుతున్నావు? సర్లే, ఒప్పుకుంటాను తల్లి. ముందు నువ్వు ఫోన్ పెట్టు, తర్వాత మాట్లాడతాను. బాయ్. తిన్నావా నాన్నా? ఏం చేస్తున్నావు? హలో, హలో, హలో. ఫోన్ చేసిన తర్వాత మాట్లాడాలన్న కనీస జ్ఞానం కూడా లేదా మీకు? ఇడియట్.
ఎరా రాస్కల్, పోలీస్ క్యాప్ వేసుకుంటావా? పోలీసులంటే ఏమనుకుంటున్నావురా నా కొడక? అరే ఏంటండి ఇది? పిచ్చివాడని తెలిసి కూడా కొట్టారేంటి? ఇది మీకు న్యాయంగా ఉందా? హలో, వాడి మీద నాకు డౌట్ ఉంది, అందుకే. డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. అది వదిలేసి ఇలా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారేంటి? మీకింకా లాయర్స్ గురించి తెలియదు అనుకుంటాను. ఇలాగే మళ్ళీ జరిగితే బాగోదు. రాజనా, సార్ ఈయన దగ్గర ఒక సిగ్నేచర్ తీసుకుని వాడిని వదిలేసాయి. రండి, ఇందులో సంతకం పెట్టండి. ఏయ్, లెగురా, లెగు. రా రా, అదరా. వదిలిపెట్టను, సరి చేస్తాను, మీ లెక్క సరి చేస్తాను. రాజన్న, అందరినీ రమ్మని చెప్పండి. సార్ అందరూ వచ్చేసారా? సార్ సార్, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. అప్షత్హల్లి గ్రామంలో కనిపించకుండా పోయిన వాళ్ళ కేస్ ఫైల్స్ ని నేను చదివాను. నా స్టడీ ప్రకారం అప్షత్హల్లి గ్రామంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒకరు కనబడకుండా పోతున్నారు. అవును, ఆ సైకిల్ వాడు కనిపించకుండా పోయింది 3వ తేదీ కదా? ఈరోజు తారీఖు 18. కేస్ హిస్టరీ ప్రకారం ఈరోజు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు కనబడకుండా పోతారు. అందుకే అందరూ ఈరోజు అప్సర్హల్లి గ్రామంలో కాపలాకుండండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో సార్, నాకు ఒక డౌట్. ఏంటది? అది సార్, అందరూ అక్కడికి వెళ్ళిపోతే స్టేషన్ లో కాపలా ఎవరుంటారు సార్? గుడ్ క్వశ్చన్. రాజన్న మాత్రం స్టేషన్లో ఉండని, మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళండి.